యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఈ మాటలు దావీదు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు రాజును సౌలు వెంటాడుతూ ఉంటాడు. ఎందుకంటే సౌలుకు ఒక పాట వింటే అసూయ వస్తుంది. గొల్యాతును చంపి ఫిలిస్తీన్లపై జయము పొందుకుని అందరూ తిరిగి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు సౌలు రాజు 1000 మందిని, దావీదు 10,000 మందిని హతము చేసి వస్తూ ఉన్నారని ఒక పాట పాడుతూ ఉంటారు. ఆ పాట విని సౌలుకు దావీదు మీద అసూయ వచ్చి దావీదుని చంపాలని చూస్తూ ఉంటాడు కదండి. అప్పుడు వెంటాడుతూ ఉన్నప్పుడు దావీదు తను సౌలుని నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రదేశానికి వస్తాడు. గాతు అనే ప్రదేశానికి వస్తాడు. అది ఫిలిస్తీన్ల ప్రదేశము. అక్కడ దావీదును వారు గుర్తుపడతారు. ఆ సమయంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను దేవా, నీవే ఈ శత్రు బాధ నుండి, ఈ యొక్క భయము నుండి నాకు విడుదల దయచేయము. అదే విధముగా నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నిజముగానే దేవుడు అక్కడి నుంచి దావీదును సురక్షితముగా నడిపిస్తాడండి ఆ ప్రాంతం నుండి. కాబట్టి మరి మనము కూడా ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాలు మన కోసమని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనలను కాపాడుతాడు. మనకున్న భయాలన్నిటిలో నుంచి ఆయన మనకు విడుదల దయచేసి దేవునిని మనము ఆశ్రయించినట్లయితే, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఏ విధమైన భయమైనప్పటికీ కూడా ఆ భయాన్ని తీసివేసి దేవుడు మనకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనందరము దేవుని వైపు మాత్రమే చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.